హాయ్ ఫ్రెండ్స్, అను గార్డెన్కి స్వాగతం. మా మన్మరాలికి భోగి రోజు భోగి పళ్ళు పోయడానికి చెరుకు గడలు, గులాబీ పూలు, అలాగే బంతి పూలు కొన్ని అన్నీ మా తోటలోనే దొరికినాయి. మాకు అన్నీ ఉన్నాయి కాబట్టి రేగి పండ్లు అన్నీ మేము ఏర్పాటు చేసుకొని అన్నీ కట్ చేసుకొని తోటల నుంచి తెచ్చి చూడండి గులాబీ పూలు ఎన్ని వచ్చినాయి. ఇది నాటు గులాబీ, స్మెల్ బాగుంటుంది. చాలా పూలు కూడా చాలా వస్తాయి, మొగ్గలు ఎక్కువ వస్తాయి, ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి. బంతి పూలు కొన్ని తెంపుకున్నాం డెకరేషన్ కోసం. చెరుకు గడలు, చెరుకు కట్ చేసి రామఫలం చూడండి, అది కూడా ఒకటి అయింది, కట్ చేసుకున్నాం. అన్ని తోటలోకి వెళ్ళి అన్నీ తీసుకొచ్చి ఫ్లవర్స్, అన్ని రకాల ఫ్లవర్స్, మందారాలు, రెడ్ మందారం, ఆరెంజ్ కలర్, నందివర్ధన్ ఫ్లవర్స్, అన్నీ తెంపుకొచ్చి సాయంత్రం టైంలో 5:30కి అట్లా అరిటాకులు తీసుకున్నాం డెకరేషన్ కోసం. అన్ని పిలకలు కట్ చేసి మంచిగా డబ్బాలలో మట్టి పోసి అందులోనే పెట్టినాం. పెట్టి గ్రీనరీ మంచిగా అనిపించింది. రియాలిటీ అంతా నేచురల్గా అన్నీ తోటలోనే ఉన్నాయి కాబట్టి తీసుకొని వచ్చినాం. కట్ తీసుకొచ్చి చూడండి, హడావుడిలా కట్ చేస్తున్నా నేను, టైం అవుతుందని. డెకరేషన్ చేసింది మా పాప. రేగి పండ్లు, గులాబీ రెక్కలు, అక్షంతాలు, డబ్బులు అన్నీ కలిపి ఆమె ఇంకా రెడీ కాలే, అయింది ఆమె తారమ్మ. అక్షంతలు, స్వీటు, చూడండి భోగి పళ్ళు పోసిన